హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధా గణాంకాలు చాలా నిరాశజనకంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహారం ఎంతో వృధా అవుతోంది. అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం. ఈ పరిస్థితిని అధిగమించడమే ప్రపంచ ఆహార దినోత్సవం ముఖ్య లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆహారం వృధా అవుతోంది. వృధా అవుతున్న ఆహారం లక్షలాది మంది ఆకలిని తీర్చవచ్చు. ఇలా వృధా కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. జానెడు పొట్ట నింపుకోవడానికి కాయ కష్టం చేసే కూలీల నుంచి కోట్లకు పడగలెత్తిన వారు కూడా ఆకలితో ఏ పని చేయలేరు. ఆ కడుపు నింపుకోవటానికి ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంటుంది. ఈ ఆకలి అనేది ఆకలి సమస్య పేద దేశాల్లోనే కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆకలి కేకులు వినిపిస్తుండటం గమనించాల్సిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటినీ సమానత్వంతో చూస్తుంది ఆకలి. మనిషే కాదు, ప్రతి జీవిని ఆకలి సమానత్వంతోనే చూస్తుంది. పేద గొప్ప అనే తేడా లేదు ఆకలికి. అటువంటి ఆకలి తీర్చడానికే ఈ ప్రపంచ ఆహార దినోత్సవం. ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ వరల్డ్ ఫుడ్ డే కార్యక్రమంలో పాల్గొంటాయి. అన్నింటిలో మొదటిది ప్రపంచంలో ఎంత ఆహారం వృధా అవుతుందో తెలుసుకోండి. ప్రపంచంలో తయారయ్యే ఆహారంలో 3వ వంతు అంటే దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల మంది ప్రజలు సరిపడా ఆహారం పొందలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 61% ఆహారాన్ని, ఇళ్లలో 23%, రెస్టారెంట్లో 13% వృధా అవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒక వ్యక్తి వార్షిక వృధా ఆహారం గురించి మాట్లాడితే భారతదేశంలో ఒక వ్యక్తికి 50 కిలోల ఆహారం, అమెరికాలో 59 కిలోల ఆహారం, అలాగే చైనాలో 64 కిలోల ఆహారం వృధా అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చిన్న ప్రయత్నాలతో కూడా ఆహారం వృధాను చాలా వరకు అరికట్టవచ్చు. ఉదాహరణకు, ప్లేట్లో మీరు ఎంత తినగలిగితే అంత తీసుకోండి. చాలా ఆహారాన్ని ముందుగానే నిల్వ చేయవద్దు. ఆకలి కంటే కొంచెం తక్కువగా తినటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో ఎక్కువ ఆహారం ఉంటే దానిని ఏదైనా వ్యక్తికి లేదా ఫుడ్ బ్యాంక్తో పంచుకోండి. కిచెన్ గార్డెన్లో ఆహార వ్యర్థాలను ఉపయోగించండి. వృధా అవుతున్న ఆహారం వల్ల లక్షలాది మంది ఆకలిని తీర్చవచ్చు. గాలి, నీరు జీవితానికి ఎంత అవసరమో ఆహారం కూడా అంతే ముఖ్యం. మనం తినే ఆహారం మన సమగ్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే రోజు తినే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలి. ఆహారం విషయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా ఫుడ్ పాయిజనింగ్కు కారణమవుతుంది. మనకు తెలియకుండా తినే కొన్ని రకాల ఫుడ్ మన శరీరానికి హాని కలిగిస్తాయని మీకు తెలుసా? మన శరీరానికి హాని కలిగించే 7 ఆహార పదార్థాలు ఇవే. చక్కెర ఆరోగ్యానికి హానికరం. కానీ మనం విపరీతంగా చక్కెరను వివిధ ఆహార పదార్థాల్లో కలిపి తీసుకుంటాం. అధిక చక్కెర వినియోగం ఆరోగ్యానికి డేంజర్. మంచి బ్యాక్టీరియా మన పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే చక్కెరను తినడం వల్ల కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. దీని వలన కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది. పాలకూర ఫుడ్ పాయిజనింగ్కు అధికంగా కారణమయ్యే ఆహార పదార్థాలపై సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్లోని శాస్త్రవేత్తలు 12 ఏళ్లుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వారు షాకింగ్ న్యూస్ తెలియజేశారు. మనుషుల్లో ఫుడ్ పాయిజనింగ్కు ముఖ్య కారణం పాలకూర. అందుకే ఈ కూరను తినే ముందు బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు, ఇతర బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. గుడ్డు తినడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు. గుడ్డుపై కోడి విసర్జన చేసిన తర్వాత దాన్ని సరైన విధంగా శుభ్రంగా కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
ఇప్పటి వరకు ప్రపంచ ఆహార దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ అనెస్థీషియా దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ప్రపంచ అనెస్థీషియా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న నిర్వహించబడుతుంది. తొలిసారిగా అనెస్థీషియా అంటే మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేసిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పూర్వకాలంలో శస్త్రచికిత్స చేయించుకునే రోగికి చాలా నొప్పి ఉండేది. వైద్యులు, నర్సులు కాకుండా వేరే 10 మంది మనుషులు గట్టిగా పట్టుకుంటే శస్త్రచికిత్స చేసేవారు. 1846 అక్టోబర్ 16న అమెరికాలోని మాసాచ్యూసెట్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో విలియమ్స్ థామస్ గ్రీన్ మార్టన్ అనే వైద్యుడు, దంత వైద్యుడు జాన్ కొలిన్స్తో కలిసి గిల్బర్ట్ అంబాటు గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు తొలిసారిగా ఈథర్ మత్తు మందు ఇచ్చి శస్త్రచికిత్స చేశాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ అనెస్థీషియా దినోత్సవం నిర్వహించుకుంటున్నారు. అనెస్థీషియా వ్యక్తులకు జరిపే వివిధ శస్త్రచికిత్సల సమయంలో బాధ, నొప్పిని రోగ బాధితులకు ఎలాంటి నొప్పి లేకుండా ఉండటానికి మత్తుమందులు వాడకాన్ని సూచిస్తుంది. మత్తుమందులు ప్రక్రియ జరిగిన ప్రదేశంలో రోగుల నరాల నుండి మెదడులోని కేంద్రాలకు ఇంద్రియ సంకేతాలను తాత్కాలికంగా నిరోధిస్తాయి. రోగులకు శస్త్రచికిత్స జరిగే సమయంలో మత్తుమందులు శరీరంలోని కొన్ని భాగాలను తిమ్మిరిగా ప్రభావం చేస్తాయి. ఇతర మత్తుమందులు మెదడును తిమ్మిరి చేస్తాయి. కొన్ని మందులు అనెస్థీషియాతో సంకర్షణ చెందుతాయి లేదా సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. శస్త్రచికిత్స జరిగే వ్యక్తులకు ఆసుపత్రికి వెళ్లే ముందు 8 గంటలు ఆహారం, పానీయాలు ఇవ్వకూడదు. ఇప్పటి వరకు ప్రపంచ అనెస్థీషియా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 16వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కళాకారుల కుటుంబంలో జన్మించిన అనిరుద్ రవిచందర్ బాల్యంలోనే బాణీలు కట్టి బలా అనిపించాడు. అనిరుద్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన అనేక చిత్రాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలి చిత్రం 3లో వైదిస్ కొలవరిడి అంటూ అనిరుద్ స్వరపరిచిన పాట యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో యువతను విశేషంగా అలరించే స్వరకల్పన చేశాడు అనిరుద్. అనిరుద్ రవిచందర్ 1990 అక్టోబర్ 16న జన్మించాడు. ఆయన తండ్రి రవి రాఘవేంద్ర తమిళ నటుడు, తల్లి లక్ష్మి ప్రముఖ సాంప్రదాయ నర్తకి. అనిరుద్ తండ్రి రవి రాఘవేంద్ర రజనీకాంత్ భార్య లతకు స్వయాన సోదరుడు. అందువల్లే పలు రజనీకాంత్ చిత్రాల్లో రవి కనిపిస్తూ ఉంటాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డ్రీమ్ గర్ల్ హేమమాలిని 5 శతాబ్దాల నుంచి వెండి తెరపై అదే క్రేజ్ను అందుకుంటున్న ఆమె ఆగస్టు 16న 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు హేమమాలినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్కి సరికొత్త పాఠాలు నేర్పిన షోలే సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఆమె క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే చివరికి ఆమె పేరుతో కూడా సినిమా వచ్చే స్థాయికి వచ్చింది. అప్పట్లో కుర్రకారు డ్రీమ్ గర్ల్ లా హేమమాలిని ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్నారు. 1965లో తెలుగులో పాండవ వనవాసంలో ఒక చిన్న డాన్సర్గా మెరిసిన ఆమె చూస్తుండగానే బాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్గా వెలిగింది. పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ నటుడు, దర్శకుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు. ఇతను మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటించాడు. 2002లో మలయాళ సినిమా నందనంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇతను 2006లో ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. పృథ్వీరాజ్ 1982 అక్టోబర్ 16న కేరళలోని తిరువనంతపురంలో జన్మించాడు. ఇతని తండ్రి సుకుమారన్ నటుడు, తల్లి మల్లికా సుకుమారన్ కూడా నటి. 2011 ఏప్రిల్ 25న ఇతను BBC ఇండియా టీవీ ప్రతినిధి సుప్రియా మీనన్ను వివాహం చేసుకున్నాడు. ఇతను 2002లో 19 సంవత్సరాల వయసులో నందనం చిత్రంతో మలయాళ చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించాడు. రాజీవ్ ఖండేల్వాల్ ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటుడు, గాయకుడు, హోస్ట్.
ఫిల్మీ చక్కర్ అనే టెలివిజన్ సిరీస్కి దర్శకత్వం వహించి తన కెరీర్ను ప్రారంభించాడు. నటుడిగా అతని విరామం టెలివిజన్ డ్రామా కహీతో హోగాలో ప్రధాన పాత్ర పోషించింది. దీని తర్వాత అతను టైమ్ బాంబ్, 9/11, సన్ లీనా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, రిపోర్టర్స్ వంటి అనేక టెలివిజన్ షోలలో నటించాడు. 2008లో అతను అమీర్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఇది అతని కెరీర్లో ఒక మలుపుగా నిరూపించబడింది. ఆ తర్వాత అతను సైతాన్, సౌండ్ ట్రాక్, టేబుల్ నంబర్ 21 వంటి అనేక చిత్రాల్లో భాగమయ్యాడు. ఖండేల్వాల్ 2018లో ఆల్ట్ బాలాజీ యొక్క హక్ సేతో డిజిటల్ రంగ ప్రవేశం చేశాడు. ఖండేల్వాల్ అక్టోబర్ 16, 1975న రాజస్థాన్లోని జైపూర్లో మార్వాడి కుటుంబంలో జన్మించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.